mirror formula sign conventions. Mirror formula sign conventions. రే డయాగ్రామ్స్ అర్థం కావడం ఎంత ఎసెన్షియలో సైన్ కన్వెన్షన్స్ అర్థం చేసుకోవడం అంతకన్నా ఎక్కువ ఎసెన్షియల్ బిడ్డ. మిర్రర్ ఫార్ములా అని ఉంటుంది, దట్ ఈస్ 1/f ఈజ్ ఈక్వల్స్ టు 1/v ప్లస్ 1/u. దీన్ని మిర్రర్ ఫార్ములా అంటాం. సో ఈ మిర్రర్ ఫార్ములా లోపల మనము సైన్ కన్వెన్షన్స్ ఎలా వాడుకుంటాము. సైన్ కన్వెన్షన్స్ అంటే అర్థం ఏంటిది బిడ్డ అంటే గుర్తులు ఎలా ఇవ్వాలి, ప్లస్ గుర్తు ఎలా ఇవ్వాలి, మైనస్ గుర్తు ఎలా ఇవ్వాలి, ఏ కండిషన్ ప్రకారంగా వాటికి ప్లస్ మైనస్లు ఇవ్వాలి అనేటువంటి మనం చూసుకుంటాం నాన్న. దట్ ఈస్ మిర్రర్ ఫార్ములా సైన్ కన్వెన్షన్స్. దిస్ ఈస్ వాట్ వి కాల్ మిర్రర్ ఫార్ములా. దీన్నే మిర్రర్ ఈక్వేషన్ అని కూడా అంటారు నాన్న ఒక్కొక్కసారి. మిర్రర్ ఫార్ములా ఈజ్ 1/f ఈజ్ ఈక్వల్స్ టు 1/v ప్లస్ 1/u. ఓకే, సి ఇది ఒక రే డయాగ్రామ్ అంతేనా? అవును సార్. ఓకే, ఈ రే డయాగ్రాము ఏ మిర్రర్ కు సంబంధించింది బేటా? కాన్కేవ్ మిర్రర్ కు సంబంధించి ఆబ్జెక్ట్ బియాండ్ సి ఉన్నప్పుడు ఇమేజ్ ఎఫ్ అండ్ సి మధ్యలో ఫామ్ అవుతుందని చూపించేటువంటి రే డయాగ్రామ్. ఓకే, ఈ రే డయాగ్రామ్ కు సంబంధించి మనము ఎన్ని పారామీటర్స్ ను మెజర్ చేయొచ్చు అంటే ఏమేమి పారామీటర్స్ దీంట్లో మెజర్ చేయడానికి మనకు అవకాశం ఉన్నది. మెజర్మెంట్ అంటే ఎట్లాంటి వేటిని మెజర్ చేయొచ్చు చెప్పండి నాన్న. ఈ రే డయాగ్రామ్ కు సంబంధించి ఏమేమి మెజర్మెంట్ చేయొచ్చు అంటే ఒకసారి చూద్దాం. ఇది ఆబ్జెక్ట్, ఇది ఇమేజ్, అంతే కదా. సో దీంట్లో మనం మెజర్ చేసేటువంటివి ఏంటివి నాన్న అంటే ఈ డిస్టెన్స్. ఆ డిస్టెన్స్ అంటే ఏం డిస్టెన్స్ బేటా? పి నుండి ఎఫ్ కు మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్. పోల్ కు ఫోకస్ కు మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ ను మనం ఏమన్నాం నాన్న? ఫోకల్ లెంత్ అన్నాం. దాన్ని స్మాల్ ఎఫ్ తోటి చూపించినాం. సో ఫోకల్ లెంత్ ను మనం మెజర్ చేయొచ్చు కాబట్టి ఫోకల్ లెంత్ ఒక పారామీటర్. అట్లనే ఇంకేం మెజర్మెంట్ చేయొచ్చు చెప్పండి? పోల్ ను సెంటర్ ను కలిపేటువంటి డిస్టెన్స్, ద డిస్టెన్స్ ఫ్రమ్ పోల్ టు సెంటర్. ద డిస్టెన్స్ ఫ్రమ్ పోల్ టు సెంటర్ ఇస్ డిఫైన్డ్ as రేడియస్ ఆఫ్ కర్వేచర్ అని మనకు తెలుసు. దాన్ని క్యాపిటల్ ఆర్ తోటి చూపిస్తాం. సో ఇదొక పారామీటర్ మనము మెజర్ చేయడానికి. అంటే సెకండ్ పారామీటర్ ఇస్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఓకేనా బేటా? అండ్ వాట్ ఈస్ ద థర్డ్ పారామీటర్? లెట్ us see. ఇగో ఇదంటే ఏంటిది? ఇగో ఇక్కడ పోల్ ఉన్నది. సో ఈ పోల్ కు స్ట్రైట్ గా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం నాన్న. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉన్నది, ఆబ్జెక్ట్ కి స్ట్రైట్ గా ఇక్కడికి. సో ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ ఆబ్జెక్ట్, ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ ఆబ్జెక్ట్ ఈస్ ఇండికేటెడ్ విత్ ద లెటర్ స్మాల్ యూ. సో స్మాల్ యూ అనేటువంటిది పోల్ కు మరియు ఆబ్జెక్ట్ కు మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్. ఆ డిస్టెన్స్ ను మనం ఏమంటాం నాన్న అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అని అంటాము. ఓకే, ఇప్పుడు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఉన్నట్టే ఇంకొక డిస్టెన్స్ ఉంటుంది. ఏం డిస్టెన్స్ చెప్పండి? ఇమేజ్ డిస్టెన్స్. వెరీ గుడ్. సో అదేంటిది? ఇగో ఇలా పోల్ కి మరియు ఇమేజ్ కి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ ను మనము ఏమంటాం నాన్న అంటే ఇమేజ్ డిస్టెన్స్ అంటాము. సో దట్ ఈస్ వాట్ వి కాల్ ఇమేజ్ డిస్టెన్స్. మీరు ఒకసారి మంచిగా అబ్జర్వ్ చేయండి. ఫోకల్ లెంత్ అంటే పోల్ కి ఫోకస్ కు మధ్యలో ఉన్న దూరం. రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే పోల్ కి మరియు సెంటర్ ఆఫ్ కర్వేచర్ కు మధ్యలో ఉన్న దూరం. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటే పోల్ కి ఆబ్జెక్ట్ కి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్. ఇమేజ్ డిస్టెన్స్ అంటే పోల్ కి ఇమేజ్ కి మధ్యలో ఉన్న డిస్టెన్స్. అన్ని డిస్టెన్సెస్ ఎక్కడి నుంచి మెజర్ అవుతానే నానా? పోల్. వెరీ గుడ్, సూపర్ బిడ్డ. ఓకే, అండ్ అనదర్ వన్ ఈస్ దిస్ వన్. ఇదేంటి చెప్పండి? హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. వెరీ గుడ్, హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ యొక్క హైట్. సో అది ఎలా చూస్తాం? ఆబ్జెక్ట్ హైట్. ఆబ్జెక్ట్ హైట్ ను మనం HO తోటి చూపిస్తాం నాన్న. హెచ్ రాసి సఫిక్స్ లో కింద O రాస్తాము. దాన్ని ఆబ్జెక్ట్ హైట్ అంటాం. నెక్స్ట్ ఆటోమేటిక్ ఏముంటుంది చెప్పండి? ఇంకొకటి
Image height. సూపర్. దిస్ ఈస్ ద ఇమేజ్ హైట్. సో ఆబ్జెక్ట్ హైట్ ఉన్నట్టుగానే ఇమేజ్ హైట్ ఉంటుంది. దట్ ఈస్ ద ఇమేజ్ హైట్. ఇమేజ్ హైట్ ను మనం ఏమంటున్నానంటే HI తోటి చూపిస్తాము. క్లియర్? టోటల్ హౌ మెనీ పారామీటర్స్ ఆర్ దేర్? 6 parameters. 6 పారామీటర్స్. ఒకటి ఫోకల్ లెంత్, ఇంకొకటి రేడియస్ ఆఫ్ కర్వేచర్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్, ఆబ్జెక్ట్ హైట్ అండ్ ఇమేజ్ హైట్. అయితే వీటిని ఎప్పుడు పాజిటివ్ గా తీసుకోవాలి, ఎప్పుడు నెగిటివ్ గా తీసుకోవాలి అనేది తెలవాలి మనకు. ఎప్పుడు పాజిటివ్ గా తీసుకోవాలి, ఎప్పుడు నెగిటివ్ గా తీసుకోవాలి ఈ పారామీటర్స్ అని చెప్పేటివే మనకు సైన్ కన్వెన్షన్ రూల్స్. దాన్నే సైన్ కన్వెన్షన్స్ అంటాము. సో ఆ సైన్ కన్వెన్షన్స్ ఏంటివి, ఒక్కొక్క రూల్ ఎట్లా ఉంటది, ఆ రూల్స్ బేస్డ్ గా మనము మెజర్మెంట్స్ ఎలా తీసుకుంటాము అనేటువంటిది ఒకసారి చూడాలి బిడ్డ. సో సైన్ కన్వెన్షన్ ఫర్ ద పారామీటర్స్ రిలేటెడ్ టు మిర్రర్ ఈక్వేషన్. మిర్రర్ ఈక్వేషన్ కు రిలేటెడ్ గా ఉండేటువంటి పారామీటర్స్ కి మనం సైన్ కన్వెన్షన్స్ ను ఎలా చూస్తాము అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్ ఈస్ all the distances should be measured from the pole. What is the first sign convention rule? All the distances ఎక్కడి నుంచి మెజర్ చేయాలి? Pole. ఇప్పటిదాకా మనం అర్థం చేసుకున్నాం అదే. ఓకే, లెట్ us see. So this is the scenario. ఒక ఆబ్జెక్ట్ ను బియాండ్ C పెట్టినప్పుడు ఇమేజ్ F కు C కి మధ్యలో ఫామ్ అయినటువంటి ఒక సినారియో ఇది. ఓకే, సో దీని లోపల మనం ఏ మెజర్మెంట్ అయినా పోల్ నుండే తీసుకోవాలి. అంటే ఇలా, ఇది ఆబ్జెక్ట్, ఇది ఇమేజ్ అన్నప్పుడు ఇగో ఇలా పోల్ టు ఫోకస్, దట్ ఈస్ ఫోకల్ లెంత్, పోల్ టు సెంటర్ ఆఫ్ కర్వేచర్, దట్ ఈస్ రేడియస్ ఆఫ్ కర్వేచర్, పోల్ టు ద ఆబ్జెక్ట్, దట్ ఈస్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్, అండ్ పోల్ టు ద ఇమేజ్, దట్ ఈస్ ఇమేజ్ డిస్టెన్స్. ఇవన్నీ డిస్టెన్సెస్ ని మనము ఎక్కడి నుంచి కొలవాలి బిడ్డ? పోల్ నుంచే కొలవాలి. మరి పోల్ నుంచే కొలవడం అంటే అర్థం ఏంటిది? స్కేల్ తోటి కొలుస్తాం కదా ఏ మెజర్మెంట్ అయినా, అంతేనా? అంతే సార్. సో స్కేల్ ఎట్లా పెట్టాలి? పోల్ నుంచే మెజర్మెంట్ చేయాలన్నప్పుడు స్కేల్ ఎలా పెట్టాలి? ఇలా పెట్టాలి. ఏమర్థమైంది ఇక్కడ మనకు అంటే, స్కేల్ యొక్క జీరో అనేది ఎవరితోటి కోయిన్సైడ్ అవుతుంది నాన్న? పోల్ తోటి కోయిన్సైడ్ అయ్యేటట్టు స్కేల్ పెట్టాలి. ఇప్పుడు చూడండి, ఇగో పోల్ నుంచి ఫోకస్ కున్న డిస్టెన్స్ ఎంతో కొలుస్తాం? ఫోకల్ లెంత్ అంటాం. అట్నే పోల్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ కున్న డిస్టెన్స్ ఎంతో కొలుస్తాం? రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. ఇగో పోల్ నుంచి ఆబ్జెక్ట్ కున్న డిస్టెన్స్ కొలుస్తాం U అంటాం. పోల్ నుంచి ఇమేజ్ కున్న డిస్టెన్స్ కొలుస్తాం V అంటాం. ఇట్లా దేన్నైనా, ఏ డిస్టెన్స్ నైనా మనము పోల్ తోటే కొలవాలి, అంటే పోల్ నుంచే కొలవాలి. దట్ ఈస్ ద ఫస్ట్ రూల్. ఆల్ ద డిస్టెన్సెస్ ఆర్ మెజర్డ్ ఫ్రమ్ ద పోల్. ఇది ఫస్ట్ సైన్ కన్వెన్షన్ రూల్. అండ్ వాట్ ఈస్ ద నెక్స్ట్ సైన్ కన్వెన్షన్ రూల్? ఇది కొంచెం కాంప్లెక్సిటీ ఉన్నటువంటి రూల్ నాన్న, కొంచెం జాగ్రత్తగా చదివితే ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి చూద్దాం. ఏమంటాడు? The distances measured in the direction of incident light to be taken as positive and those measured in the direction opposite to incident light to be taken as negative. అంటే ఏమంటానా, మనము ఇన్సిడెంట్ లైట్ యొక్క డైరెక్షన్ కి సేమ్ డైరెక్షన్ లోపల మెజర్ చేస్తే ఆ డిస్టెన్స్ లను పాజిటివ్ గా తీసుకోవాలి. అండ్ ఆపోజిట్ డైరెక్షన్ లో మెజర్ చేస్తే వాటిని నెగటివ్ గా తీసుకోవాలి. అంటే మనం ఫస్ట్ రూల్ ని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో, అంటే ఫస్ట్ రూల్ ని ఇంప్లిమెంట్ చేసిన అంటే ఏంటిది? ఏ డిస్టెన్స్ నైనా పోల్ నుంచి కొలవాలనేటువంటి రూల్ ను మనం ఫాలో అయ్యేటువంటి క్రమంలో మనం కొన్ని మెజర్మెంట్స్ ను ఇన్సిడెంట్ లైట్ డైరెక్షన్ లోనే కొలుస్తాము. అంటే ఇన్సిడెంట్ లైట్ ఎటు వస్తుందో మన మెజర్మెంట్ కూడా అటే పోతుంది. అప్పుడు వాటిని పాజిటివ్ గా తీసుకోవాలి. అదే విధంగా ఇన్సిడెంట్ లైట్ ఎటు పోతుందో దానికి ఆపోజిట్ లో కొలవలసిన పరిస్థితి వస్తుంది. అప్పుడు ఆ డిస్టెన్స్ లను నెగటివ్ గా తీసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ద సినారియో. మనకు తెలుసు ఈ సినారియో. ఓకే,
ఓకే, ఇప్పుడు ఇది ఇన్సిడెంట్ లైట్ అంతే కదా నాన్న. మనం రే డయాగ్రామ్ గీసేటప్పుడు ఈ విధంగా ఒక ఇన్సిడెంట్ రేని గీయాలి అని అనుకుంటాం. సో ఇది ఇన్సిడెంట్ లైట్. సో ఇన్సిడెంట్ లైట్ డైరెక్షన్ ఎటు నుంచి ఎట్టున్నది నాన్న మీకు చెప్పండి. రైట్ టు లెఫ్ట్. ఓకే, సో హియర్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ ఈస్ రైట్ టు లెఫ్ట్. ఇది డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్, ఈ డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్. కానీ మనం మెజర్మెంట్స్ అన్ని ఎటు నుంచి కొలుస్తాం నాన్న? పి నుంచి ఇటు కొలుస్తాం. పి నుంచి ఎఫ్ కు ఇటు, పి నుంచి సి కు ఇటు, పి నుంచి ఆబ్జెక్ట్ కి ఇటు, పి నుంచి ఇమేజ్ కి ఇటు. అంటే డైరెక్షన్ ఆఫ్ లైట్ ఏమో రైట్ టు లెఫ్ట్ ఉంటే మన మెజర్మెంట్స్ అన్ని ఎటు ఉంటాయి? లెఫ్ట్ టు రైట్ ఉంటాయి. అది ఆపోజిట్ డైరెక్షనా సేమ్ డైరెక్షనా? ఆపోజిట్ డైరెక్షన్. ఎస్, వెరీ గుడ్. ఇక్కడ చూడండి, ఇట్లా స్కేల్ పెట్టి మనం ఇటు మెజర్మెంట్స్ చేస్తాము, అటు మెజర్మెంట్స్ చేస్తాం. కాబట్టి ఏమైంది నాన్న? మెజర్మెంట్ డైరెక్షన్ ఇలా ఉంది. సో డైరెక్షన్ ఆఫ్ మెజర్మెంట్, డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ చూస్తే సేమ్ డైరెక్షన్ ఉన్నదా ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నదా? ఆపోజిట్. ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటే ఎట్లా తీసుకోవాలని చెప్పినాము? నెగటివ్ గా తీసుకోవాలని చెప్పినాము. Negative. సేమ్ డైరెక్షన్ ఉంటే ఎట్లా తీసుకోవాలి? పాజిటివ్. ఎస్, సేమ్ డైరెక్షన్ ఉంటే పాజిటివ్, ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే నెగిటివ్. సో ఇక్కడ చూడండి, మనం ఫోకల్ లెంత్ ను నెగిటివ్ గా తీసుకుంటాం. ఎందుకంటే ఫోకల్ లెంత్ అంటే ఇట్లా, ఫోకల్ లెంత్ అంటే పోల్ నుంచి ఫోకస్ కి ఈ డైరెక్షన్ లో వస్తాం, ఇన్సిడెంట్ రైట్ ఆపోజిట్ ఉన్నది కాబట్టి ఫోకల్ లెంత్ నెగిటివ్. అట్లనే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఏమైతే చూడండి, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇస్ నెగిటివ్. రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటి? పోల్ నుండి సెంటర్ ఆఫ్ కర్వేచర్ కున్న డిస్టెన్స్. మెజర్మెంట్ డైరెక్షన్ ఇట్లున్నది, ఇన్సిడెంట్ లైట్ డైరెక్షన్ ఇట్లున్నది కాబట్టి రేడియస్ ఆఫ్ కర్వేచర్ ను నెగిటివ్ గా తీసుకుంటాము. అట్లనే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కూడా నెగిటివే. ఆబ్జెక్ట్ ఇలా రైట్ సైడ్ ఉన్నది, ఇన్సిడెంట్ లెఫ్ట్ సైడ్ పోతుంది కాబట్టి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ నెగిటివ్. నెక్స్ట్ వన్ ఈస్ ఇమేజ్ డిస్టెన్స్. ఇమేజ్ డిస్టెన్స్ కూడా నెగిటివే. ఎందుకంటే ఇమేజ్ డిస్టెన్స్ ఇలా రైట్ సైడ్ కొలుస్తాం, ఇన్సిడెంట్ రే లెఫ్ట్ సైడ్ పోతుంది. సో సైన్ కన్వెన్షన్ రూల్ సెకండ్ ప్రకారంగా ఈ సిచ్యువేషన్ లా అన్ని డిస్టెన్సెస్ మనకు నెగిటివే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ డిస్టెన్స్ లో మెజర్మెంట్ అనేటువంటిది ఇన్సిడెంట్ లైట్ డైరెక్షన్ కి ఆపోజిట్ గా తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి. క్లియరా? Yes, sir. ఓకే బిడ్డ. నెక్స్ట్ థర్డ్ రూల్ కి వెళ్తాం. థర్డ్ రూల్ ఏంటో ఒకసారి చూద్దాం. ఓకే, వాట్ ఇస్ ద థర్డ్ రూల్? హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అంటే హెచ్ఓ అండ్ హైట్ ఆఫ్ ద ఇమేజ్ అంటే హెచ్ఐ ఆర్ పాజిటివ్ ఇఫ్ మెజర్డ్ అప్వర్డ్ ఫ్రమ్ ద యాక్సిస్. యాక్సిస్ అంటే ఎవరు ఇక్కడ? ప్రిన్సిపల్ యాక్సిస్ అన్నట్టు. అండ్ నెగిటివ్ ఇఫ్ మెజర్డ్ డౌన్వర్డ్ ఫ్రమ్ ద యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్ కు పైన కొలిసేటువంటి ఆబ్జెక్ట్ హైట్ అయినా ఇమేజ్ హైట్ అయినా ప్లస్ తీసుకోవాలి. ప్రిన్సిపల్ యాక్సిస్ కు కింద కొలిసేటువంటి ఆబ్జెక్ట్ హైట్ అయినా ఇమేజ్ హైట్ అయినా మైనస్ తీసుకోవాలి అని చెప్పేటువంటిది ఈ రూలు. ఓకే, ఒకసారి ఇక్కడ చూడండి. ఈ కేసు లోపల ఆబ్జెక్ట్ పైకి ఉన్నదా కిందికి ఉన్నదా? ప్రిన్సిపల్ యాక్సిస్ కి పైకి ఉంది సార్. పైకి ఉంటే ఏం తీసుకోవాలని చెప్పినా? పాజిటివ్. వెరీ గుడ్. ఇమేజ్ ఎటు ఉన్నది చూడండి ఇక్కడ, కిందికి ఉంది సార్ కాబట్టి నెగిటివ్. వెరీ గుడ్. సో ఆబ్జెక్ట్ హైట్ ఇప్పటిదాకా 4 పారామీటర్స్ ఇంతకుముందు సెకండ్ రూల్ కింద చూసుకున్నాం. 5th పారామీటర్ ఆబ్జెక్ట్ హైట్ నానా. ఆబ్జెక్ట్ హైట్ ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సిస్ కు పైన ఉన్నది కాబట్టి ప్లస్ తీసుకుంటాం. ఇమేజ్ హైట్ హెచ్ఐ అనేటువంటిది ప్రిన్సిపల్ యాక్సిస్ కు కింద ఉన్నది కాబట్టి మైనస్ తీసుకుంటాము. ఓకేనా? ఇవి 3 సైన్ కన్వెన్షన్ రూల్స్. ఈ 3 సైన్ కన్వెన్షన్ రూల్స్ ను బేస్ చేసుకొని మనము మిర్రర్ ఈక్వేషన్ లో లేదా మిర్రర్ ఫార్ములాలో ఆ పారామీటర్ ను ప్లస్ తీసుకోవాలనా మైనస్ తీసుకోవాలనా అనేది అర్థమవుతుంది. ఓకేనా? అర్థమైంది. ఓకే, సో మరి వీటి ఎక్స్టెన్షన్ ఏంది? ఇవి అర్థమైనాక మనం ఎక్కడికి వీటిని అప్లై చేయాలి ఈ నాలెడ్జ్ ను ఒకసారి చూసుకుందాం. సైన్ కన్వెన్షన్స్ ఫర్ ఏ కాన్కేవ్ మిర్రర్. వెరీ గుడ్. ఓకే, మనం సైన్ కన్వెన్షన్స్ ఫర్ ఏ కాన్కేవ్ మిర్రర్ అన్నప్పుడు కాన్కేవ్ మిర్రర్ కు సైన్ కన్వెన్షన్ ఇచ్చేటప్పుడు అసలు ఏ సిచ్యువేషన్ ఉన్నది అక్కడ, అంటే ఆబ్జెక్ట్ పొజిషన్ ఎక్కడ ఉన్నది అనే దాని నుంచి చూసుకోవాలి. మనకు ఆబ్జెక్ట్ పొజిషన్స్ ఎన్ని ఉన్నాయరా కాన్కేవ్ మిర్రర్ లా? 6 పొజిషన్స్. సో ఆ 6 పొజిషన్స్ లోపల మనం సైన్ కన్వెన్షన్స్ ఎలా ఇచ్చుకోవాలో ఒకసారి చూద్దాం.
సో దిస్ ఈస్ ద ఫస్ట్ పొజిషన్. ఏంటది? వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ఎట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్. ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్ లో ఉన్నప్పుడు, ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్ అంటే ఎటుంటుందిరా యోగి? ఇక్కడ ఎక్కడో ఉంటుంది, సమ్వేర్ కదా. ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నప్పుడు సైన్ కన్వెన్షన్ రూల్స్ ఎట్లుంటాయో ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు ఫోకల్ లెంత్ ఎట్లా తీసుకోవాలి? ఇక్కడ ప్లస్ మైనస్ చెప్పండి. మైనస్. ఎందుకు? ఇన్సిడెంట్ లైట్ ఇటు ఉన్నది, ఫోకల్ లెంత్ ఇటు మెజర్ చేస్తాను కాబట్టి ఆపోజిట్. అట్నే రేడియస్ ఆఫ్ కర్వేచర్ కూడా మైనస్. ఆబ్జెక్ట్ ఇక్కడ ఎక్కడో ఉన్నది అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కూడా ఇట్లనే కొలుస్తాం, అది కూడా మైనస్. ఇమేజ్ ఫోకస్ కాడ ఫామ్ అవుతుంది కాబట్టి ఇమేజ్ డిస్టెన్స్ కూడా మైనస్. అండ్ ఆబ్జెక్ట్ అప్రైట్ ఉన్నదా అంటే వర్టికల్ గా ఉన్నదా లేకపోతే ఇన్వర్టెడ్ గా ఉన్నదా తెలియదు కాబట్టి ఆబ్జెక్ట్ హైట్ ప్లస్ మైనస్ కరెక్ట్ గా చెప్పలేము. మోస్ట్లీ ప్లస్ ఉంటది ఎందుకంటే ఎరెక్టెడ్ గానే తీసుకుంటాం కాబట్టి. ఇమేజ్ హైట్ ఏమైంది చెప్పండి? ఇక్కడ ఇమేజ్ ఎట్లా ఫామ్ అవుతుంది అని చెప్పినా నేను? ఇన్వర్టెడ్ ఇమేజ్ కదా. ఇన్వర్టెడ్ అన్నప్పుడు అది తలక్రిందులు ఉంటది కాబట్టి ఇమేజ్ హైట్ మైనస్ గా తీసుకోవాలి. ఓకేనా? ఒకసారి చూద్దాం. ఫోకల్ లెంత్ మైనస్ ఎఫ్, నెగిటివ్ అంటే మైనస్ అన్నట్టు అర్థం, అంటే ఎఫ్ వాల్యూ మైనస్ గా తీసుకుంటాం ఇక్కడ అని చూపిస్తాము. అట్లనే సెకండ్ వన్, రేడియస్ ఆఫ్ కర్వేచర్ కూడా మైనసే, రేడియస్ ఆఫ్ కర్వేచర్ కూడా మైనసే. థర్డ్ వన్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మైనసే, ఎందుకంటే ఇక్కడ ఎక్కడో రైట్ సైడే ఉంటది కాబట్టి. ఇమేజ్ డిస్టెన్స్ కూడా మైనసే, ఎందుకంటే ఆపోజిట్ డైరెక్షన్ లో ఫామ్ అయింది కాబట్టి. ఆబ్జెక్ట్ హైట్ హెచ్ఓను మనం పాజిటివ్ గా తీసుకుంటాం ఎందుకంటే ఇక్కడ వర్టికల్ గా ఉంటది కాబట్టి. అండ్ ఇమేజ్ హైట్ ను మనం నెగిటివ్ గా తీసుకుంటాం ఎందుకంటే తలక్రిందులుగా ఏర్పడుతుంది కాబట్టి. ఇవి ఎందుకు ప్లస్ ఎందుకు మైనస్ అయినాయని మీకు అర్థం కావాలి. అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ సెకండ్ పొజిషన్ ఏంటిది? వాట్ ఈస్ ద సెకండ్ పొజిషన్? వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బియాండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఆబ్జెక్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి అవతల పెట్టినప్పుడు ఇమేజ్ ఎఫ్ కు సి కి మధ్యలో ఫామ్ అవుతుంది అని తెలుసు. దానికి సంబంధించిన రీ డయాగ్రామ్ ఇది. ఇదంతా మనం చెప్పుకున్నాం, డ్రా చేసినాం కూడా ఒక పీరియడ్ పెట్టుకొని. ఓకేనా నాన్న? ఇప్పుడు చెప్పండి రా, ఫోకల్ లెంత్ ప్లస్సా మైనసా? మైనస్. ఓకే, ఎందుకు? ఇన్సిడెంట్ రే ఎటున్నది చూడండి, ఇక్కడ నుంచి వచ్చే ఇన్సిడెంట్ రే ఇది. ఈ డైరెక్షన్ ఇన్సిడెంట్ రే ఉన్నది కానీ ఫోకల్ లెంత్ ఇట్లా కొలుస్తావు కాబట్టి ఫోకల్ లెంత్ ఏంటిది? మైనస్. అట్నే రేడియస్ ఆఫ్ కర్వేచర్ చెప్పండి. మైనస్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ చెప్పండి. మైనస్. మైనస్. వెరీ గుడ్, ఎందుకంటే ఇన్సిడెంట్ రేక్ ఆపోజిట్ గా కొలవాలి, పి నుంచి కొలవాలి కాబట్టి. అట్లనే ఇమేజ్ డిస్టెన్స్ కూడా చెప్పండి. మైనస్. వెరీ గుడ్, ఇమేజ్ డిస్టెన్స్ కూడా మైనస్, ఎందుకంటే అన్ని పి నుంచి కొలిచేటప్పుడు ఇన్సిడెంట్ రేక్ ఆపోజిట్ గా ఉంటానే కాబట్టి. అండ్ ఇప్పుడు ఆబ్జెక్ట్ హైట్ ఎటున్నది? పైకా కిందికా? పైకి కాబట్టి ప్లస్. వెరీ గుడ్, ఆబ్జెక్ట్ హైట్ ప్లస్ హెచ్ఓ. అండ్ ఇమేజ్ హైట్ ఎటున్నది? కిందికి ఉంది కాబట్టి మైనస్ అన్నప్పుడు మైనస్. సో ఇమేజ్ హైట్ ఇస్ మైనస్ హెచ్ఐ. అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ థర్డ్ పొజిషన్. ఇప్పుడు సి కి అవతల ఉన్న ఆబ్జెక్ట్ ఎక్కడికి వస్తుంది? సి కాడికి వస్తుంది. సి కాడికి వచ్చినప్పుడు ఆ రే డయాగ్రామ్ ఎట్లుంటది? ఇట్లా ఉంటది. ఓకేనా? దిస్ ఈస్ ద రే డయాగ్రామ్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది సి దగ్గర, ఇమేజ్ కూడా సి దగ్గరనే ఫామ్ అయింది. ఓకే రైట్. ఇప్పుడు చెప్పండి, ఇన్సిడెంట్ రే డైరెక్షన్ ఇది. లెఫ్ట్ టు రైట్, సరే రైట్ టు లెఫ్ట్ ఇన్సిడెంట్ రే డైరెక్షన్. మీకు పోల్ నుంచి లెఫ్ట్ టు రైట్ మెజర్మెంట్స్ తీసుకోవాలి. సో ఫోకల్ లెంత్ ఏంటి చెప్పండి ఇప్పుడు? మైనస్. వెరీ గుడ్. సో ఫోకల్ లెంత్ ఇస్ మైనస్. ఫోకల్ లెంత్ మైనస్ కాబట్టి నెక్స్ట్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ కూడా అలానే తీసుకుంటాం కాబట్టి అది కూడా ఏంటిది బిడ్డ? మైనస్. ఓకే, నెక్స్ట్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో తీసుకుంటాను ఇన్సిడెంట్ లైట్ కి కాబట్టి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కూడా మైనస్. ఇమేజ్ డిస్టెన్స్ కూడా సేమ్ స్టోరీ, ఆపోజిట్ డైరెక్షన్ లో తీసుకుంటాను కాబట్టి అది కూడా మైనస్. అండ్ ఆబ్జెక్ట్ హైట్ పైకా కిందికా చెప్పండి? పైకి. సో ఆబ్జెక్ట్ హైట్ పైకి కాబట్టి అది ఎట్లా తీసుకోవాలి? పాజిటివ్.
పాజిటివ్ ప్లస్ హెచ్ఓగా తీసుకోవాలి, రైట్? అలాగే ఇమేజ్ హైట్ హెచ్ఐ కిందికి ఉన్నదా పైకి ఉన్నదా? కిందికి ఉంది సార్. కాబట్టి హెచ్ఐ ఎట్లా తీసుకోవాలి? మైనస్. మైనస్ తీసుకోవాలి. ఇవి సైన్ కన్వెన్షన్స్ థర్డ్ కండిషన్ లోపల. అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే. అండ్ వాట్ ఈస్ ద నెక్స్ట్ పొజిషన్? When the object is placed between center of curvature and focus, that means between C and F. ఓకేనా నాన్న? ఓకే. సో ఈ కండిషన్ లోపల మళ్ళీ ఇన్సిడెంట్ రే ఎట్లున్నదో ఒక్కటి చూసుకోండి. ఇన్సిడెంట్ రే డైరెక్షన్ మాత్రం ఒకసారి చూసుకోండి. దిస్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే. ఫోకల్ లెంత్ ఎట్లా కొలుస్తాం చెప్పండి? సేమ్ డైరెక్షన్ ఆపోజిటా? ఆపోజిట్. కాబట్టి ఫోకల్ లెంత్ ఏంటిది? మైనస్. వెరీ గుడ్. రేడియస్ ఆఫ్ కర్వేచర్? మైనస్. మైనస్. వెరీ గుడ్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్? మైనస్. ఓకే, ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నది కాబట్టి. ఇమేజ్ డిస్టెన్స్ కూడా ఇన్సిడెంట్ రేక్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నది కాబట్టి ఇమేజ్ డిస్టెన్స్ కూడా మైనస్ తీసుకుంటాము. అర్థమైందా? అర్థమైంది సార్. అండ్ ఆబ్జెక్ట్ హైట్ పైకి ఉన్నది కాబట్టి ప్లస్, ఇమేజ్ హైట్ కిందికి ఉన్నది కాబట్టి మైనస్. ఓకేనా? This is how we can understand the sign conventions for a concave mirror when the object is placed between C and F. And go for the next situation, that is when the object is placed at focus. Object focus దగ్గర పెట్టినప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటిది నాన్న. సో ఇక్కడ మనకు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో తెలియదు, ఇమేజ్ కండిషన్స్ ఏంటియో తెలియదు, ఇమేజ్ క్యారెక్టర్స్ ఏంటియో తెలియదు. అటువంటి సందర్భం లోపల సైన్ కన్వెన్షన్స్ ఎట్లా వాడాలి మరి దీనికి అనేది ఒకసారి చూసుకుందాం. ఓకే, ఫోకల్ లెంత్ మైనస్ తీసుకుంటాం, ఎందుకంటే ఇన్సిడెంట్ రే అనేటువంటిది రైట్ టు లెఫ్ట్ ఉన్నది, నీ మెజర్మెంట్ అనేటువంటిది లెఫ్ట్ టు రైట్ పోతుంది కాబట్టి అది మైనస్ తీసుకుంటాం. ఓకే. అండ్ సెకండ్ వన్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ కూడా నెగిటివ్ గా తీసుకుంటాం, ఆపోజిట్ డైరెక్షన్ లో మెజర్ చేస్తాం కాబట్టి. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కూడా ఆపోజిట్ డైరెక్షన్ లోనే ఉన్నది కాబట్టి దాన్ని కూడా మైనస్ గా తీసుకుంటాం. ఓకే. ఇప్పుడు ఇమేజ్ డిస్టెన్స్ ఎక్కడున్నది? అది ఇమేజ్ ఎక్కడున్నది చెప్పండి? ఇమేజ్ ఈ కండిషన్ లా ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ. అది రైట్ సైడ్ ఫామ్ అవుతుందా లేకపోతే వర్చువల్ ఇమేజ్ లా మిర్రర్ బ్యాక్ సైడ్ ఫామ్ అవుతుందా తెలియదు. కాబట్టి ఏమని చెప్పాలి? అన్నోన్ అని చెప్పాలి. ఇమేజ్ డిస్టెన్స్ అనేటువంటిది అన్నోన్, ప్లస్సా మైనసా తెలియదు. అట్లా ఆబ్జెక్ట్ హైట్ అనేది పైకి ఉన్నది కాబట్టి ప్లస్ తీసుకున్నాము. ఇమేజ్ హైట్ కిందికి పోతుందో పైకి పోతుందో తెలియదు కాబట్టి ఇది కూడా ఏంటిది బిడ్డ? అన్నోన్ అని చెప్తాము. ఇవి ఆబ్జెక్ట్ ఫోకస్ కాడ పెట్టినప్పుడు సైన్ కన్వెన్షన్స్. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్, ఓకే సార్. when the object is placed between focus and pole, ఇప్పుడు కొంచెం సినారియో మారిపోయింది చూడండి. సో when the object is placed between focus and pole అన్నప్పుడు ఇన్సిడెంట్ రే డైరెక్షన్ చూడండి బిడ్డ, రైట్ టు లెఫ్ట్. దిస్ ఈస్ ద ఇన్సిడెంట్ రే డైరెక్షన్, రైట్ టు లెఫ్ట్. ద ఇన్సిడెంట్ రే ఈస్ మూవింగ్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. కానీ నీవు పోల్ నుంచి ఇటు కొలుస్తావు కాబట్టి ఫోకల్ లెంత్ అనేటువంటిది లెఫ్ట్ టు రైట్ కొలుస్తావు, ఇన్సిడెంట్ రే అనేటువంటిది రైట్ టు లెఫ్ట్ పోతుంది కాబట్టి ఫోకల్ లెంత్ ఏంటిదిరా? మైనస్. మైనస్. అట్నే రేడియస్ ఆఫ్ కర్వేచర్ మైనస్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కూడా నువ్వు ఉల్టానే కొలుస్తావు కాబట్టి అది కూడా మైనస్. కానీ ఇప్పుడు ఇక్కడికి రండి. ఇమేజ్ ఇక్కడ బియాండ్ ద మిర్రర్ వర్చువల్ ఇమేజ్ ఫామ్ అయింది. మిర్రర్ యొక్క పోల్ నుంచి ఇమేజ్ కు కొలిచేటప్పుడు యు ఆర్ గోయింగ్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. ఇగో ఇట్లా పోతావు కదా. దిస్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ ఇమేజ్. అట్లనే ఇన్సిడెంట్ రే కూడా అదే డైరెక్షన్ లో ఉన్నది చూడండి. ఈ కండిషన్ లా నీ మెజర్మెంట్ ఇన్సిడెంట్ లైట్ సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి. అర్థమైందా? అర్థమైంది సార్. సో ఇప్పుడు సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇమేజ్ డిస్టెన్స్ అనేది ప్లస్ మైనసా? ప్లస్. వెరీ గుడ్. సో ఇమేజ్ డిస్టెన్స్ ఇస్ టేకెన్ యాజ్ పాజిటివ్. అట్లనే ఆబ్జెక్ట్ హైట్ వర్టికల్ గా పైన ఉన్నది ప్రిన్సిపల్ యాక్సిస్ కాబట్టి అది ప్లస్ తీసుకుంటాం. ఇమేజ్ హైట్ కూడా చూడండి ఎట్టున్నది? పైన ఉన్నదా కింద ఉన్నదా?
పైన ఉంది సార్. పైన ఉన్నది కాబట్టి ఇమేజ్ హైట్ కూడా ఏం తీసుకోవాలి? పాజిటివ్. పాజిటివ్ తీసుకోవాలి. ఇమేజ్ హైట్ ఇస్ పాజిటివ్. అర్థమైందా? అర్థమైంది. దిస్ ఇస్ ద స్టోరీ. సో 6 కేసెస్ లోపల మనము చూసుకున్నాం. నువ్వు కనుక ఒకటి అబ్జర్వ్ చేస్తే 6 కేసెస్ లోపల 6 కేసెస్ లోపల ఫోకల్ లెంత్ నెగిటివ్ ఉంటుంది, రేడియస్ ఆఫ్ కర్వేచర్ నెగిటివ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ నెగిటివ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ హైట్ పాజిటివ్ ఉంటుంది. ఈ 4 కేసులు, ఈ 4 రూల్స్ మాత్రం, అంటే ఈ 4 కన్వెన్షన్స్ అన్ని కేసులలో సిమిలర్ గా ఉంటాయి. ఇక ఇమేజ్ డిస్టెన్స్ అనేటువంటిది అన్ని కేసులలో నెగిటివ్ ఉంటుంది, ఒక 6th కేసులో మాత్రం పాజిటివ్ ఉంటుంది. అట్లనే ఇమేజ్ హైట్ కూడా అన్ని కేసులలో నెగిటివ్ ఉంటుంది, ఒక 6th కేసులో మాత్రం పాజిటివ్ ఉంటుంది. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ అబౌట్ ద సైన్ కన్వెన్షన్స్ ఫర్ కాన్కేవ్ మిర్రర్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ డిఫరెంట్ పొజిషన్స్. అర్థమైనయా? అర్థమైంది సార్. అర్థమైంది సార్. వెరీ గుడ్ బిడ్డ. ఇప్పుడు ఆబ్జెక్ట్ కాన్కేవ్ మిర్రర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏ మిర్రర్ చూడాలి? సైన్ కన్వెన్షన్ రూల్స్ కాన్వెక్స్. కాన్వెక్స్ మిర్రర్ కు చూడాలి. ఓకే, సో చూద్దాం సైన్ కన్వెన్షన్స్ ఫర్ ఏ కాన్వెక్స్ మిర్రర్. నేను ఏమంటున్నాను అంటే కాన్వెక్స్ మిర్రర్ కు అన్ని సిచ్యువేషన్లలో సైన్ కన్వెన్షన్స్ సేమ్ ఉంటాయి అని చెప్తున్నా. ఎందుకు అన్ని సిచ్యువేషన్లలో సైన్ కన్వెన్షన్స్ సేమ్ ఉంటాయి చెప్పండి? ఎందుకంటే అన్ని సిచ్యువేషన్లలో ఇమేజ్ క్యారెక్టర్స్ సిమిలర్ గా ఉన్నాయి కదా. కాన్వెక్స్ మిర్రర్ తోటి ఇమేజ్ ఫార్మేషన్ జరిగినప్పుడు ఆల్ ఇమేజ్ క్యారెక్టర్స్ అన్ని సిచ్యువేషన్లలో సేమ్ ఉన్నాయా లేవా? అవును సార్, సేమే ఉన్నాయి. మరి ఇమేజ్ క్యారెక్టర్స్ బట్టే కదా ఇప్పుడు సైన్ కన్వెన్షన్ మారింది. వర్చువల్ ఇమేజ్ అయినప్పుడు ఇమేజ్ హైట్ పాజిటివ్ అయింది, వర్చువల్ ఇమేజ్ అయినప్పుడు ఇమేజ్ డిస్టెన్స్ పాజిటివ్ అయింది కాన్కేవ్ లా. అదే రియల్ ఇమేజ్ లకు అన్నిటికీ ఇమేజ్ హైట్ నెగిటివ్ అయింది, ఆబ్జెక్ట్ ఇమేజ్ డిస్టెన్స్ కూడా నెగిటివ్ తీసుకున్నాం. అంటే ఇమేజ్ క్యారెక్టర్స్ ను బట్టి సైన్ కన్వెన్షన్స్ ను మారుతాయని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఓకే సార్. సో ఇప్పుడు ఒక్క సిచ్యువేషన్ కి చెప్తే అన్నిటికీ దాన్ని అప్లై చేసుకోవచ్చా, చేసుకోరాదా? చేసుకోవచ్చు సార్. వెరీ గుడ్. సో ఒక సిచ్యువేషన్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్, దట్ ఈస్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బియాండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఈ సిచ్యువేషన్ లో కనుక మనం చూసుకుంటే ఇగో ఇన్సిడెంట్ రే ఎట్లున్నదానా, ఇగో ఇలా ఉన్నది, రైట్ టు లెఫ్ట్ ఇన్సిడెంట్ రే పోతుంది. ఇది చూసుకోవాలి, ఒక ఇన్సిడెంట్ రే డైరెక్షన్ చూసుకోవాలి. ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే ఈస్ రైట్ టు లెఫ్ట్. ఓకే, ఇప్పుడు నీ డిస్టెన్స్ నన్ను ఎక్కడి నుంచి కొలవాలి? పోల్ నుండి కొలవాలి. పోల్ నుండి ఫోకస్ ఎటు నుంచి ఎడిపోతానవురా? రైట్ టు లెఫ్ట్. ఇన్సిడెంట్ రే డైరెక్షన్ రైట్ టు లెఫ్ట్. రెండు సేమ్ ఉన్నాయా, ఆపోజిట్ ఉన్నాయా? సేమ్. సేమ్ కాబట్టి ఫోకల్ లెంత్ ఏమైతుందిరా? పాజిటివ్. వెరీ గుడ్. అట్నెస్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ కూడా ఏమైతుంది? పాజిటివ్. అదే కాన్కేవ్ మిర్రర్ కి ఏమైనా అవి నెగటివ్. ఇది అర్థం చేసుకోవాలి. అండ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇప్పుడు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మాత్రం ఎట్లా కొలుస్తాం చూడండి, లెఫ్ట్ టు రైట్ కొలుస్తాం. అది ఇన్సిడెంట్ రేక్ ఆపోజిట్ గా ఉన్నది కాబట్టి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఏం తీసుకుంటాం? నెగటివ్. నెగిటివ్. మీరు ఒక లాజిక్ అర్థం చేసుకుంటే ఏ సిచ్యువేషన్ అన్నా ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మైనసే ఉన్నది కదా. అండ్ ఇమేజ్ డిస్టెన్స్ ఎటున్నది చూడండి, ఇప్పుడు రైట్ టు లెఫ్ట్ ఉన్నది, ఇన్సిడెంట్ రే కూడా రైట్ టు లెఫ్ట్ ఉన్నది. సో ఇవి రెండు సిమిలర్ డైరెక్షన్ కాబట్టి ఇమేజ్ డిస్టెన్స్ పాజిటివ్. ఆబ్జెక్ట్ ఎట్లాగో ప్రిన్సిపల్ యాక్సిస్ కు పైకే ఉన్నది కాబట్టి పాజిటివ్. ఇమేజ్ కూడా వర్చువల్ ఇమేజ్ ఎరెక్టెడ్ గానే ఉంటుంది కాబట్టి ఇమేజ్ కూడా పైకే ఉన్నది. సో ఇమేజ్ హైట్ కూడా ఎట్లా తీసుకుంటాం నాన్న? పాజిటివ్ తీసుకుంటాం. సో ఇవన్నీ సైన్ కన్వెన్షన్ రూల్స్ అన్నట్టు నాన్న. ఈ సైన్ కన్వెన్షన్ రూల్స్ అన్నిటిని మనం మైండ్ లో పెట్టుకోవాలి. వీటితోటి మనకి ఏమి అవసరం అయితే నాన్న అంటే
ఇమేజ్ క్యారెక్టర్స్ ను అర్థం చేసుకోవడం కోసము, తర్వాత మ్యాగ్నిఫికేషన్ ను ఐడెంటిఫై చేయడం కోసము ఈ సైన్ కన్వెన్షన్ రూల్స్ ఇంపార్టెంట్. అట్లనే మిర్రర్ ఫార్ములా రిలేటెడ్ గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ను చేసేటప్పుడు కూడా మనకు సైన్ కన్వెన్షన్స్ అనేటువంటివి తప్పకుండా ఉపయోగించాలి. వాటి వాల్యూస్ ను మనం వాడాలి. వాడేటప్పుడు వాటికి గుర్తులను కేటాయించాలి. గుర్తులను కేటాయించాలంటే ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి సైన్ కన్వెన్షన్ రూల్స్ అనేటువంటివి కంపల్సరిగా ఫాలో కావాలి. ఓకేనా? ఓకే బిడ్డ. ఓకే సార్.